హౌ టు యూజ్ ఇన్ ఎలా వాడాలి అనే దాన్ని ఈరోజు మనం చూద్దాం. ఓకే, హౌ టు యూజ్ ఇన్. నాకు మార్చిలో ఉద్యోగం వచ్చింది అంటే ఒక నెల వాడినప్పుడు మనం ఒక నెలలో అన్నప్పుడు నాకు మార్చిలో ఉద్యోగం వచ్చింది ఒక నెలలో అన్నప్పుడు ఐ గాట్ ఏ జాబ్ ఇన్ మార్చ్ అని అంటాం. అలాగే ఆమె 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. షీ హ్యాస్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2017. ఇక్కడ సంవత్సరం ఇయర్ ఉంది, ఇది 2017 అన్నప్పుడు సంవత్సరానికి కూడా దానికి ముందు కూడా మనం ఇన్ రాయాలి. ఇన్ 2017 షీ హ్యాస్ కంప్లీటెడ్, ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. షీ హ్యాస్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. మనం ఎట్టయితే భాగము అన్నాం. ఉదాహరణకి ఈ ఈజ్, అతను హైదరాబాద్లో ఉంటున్నారు అంటే ఈ ఈజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అంటాం. మరి అతను రామంతపూర్లో ఉంటున్నాడు అంటే హైదరాబాద్లోని రామంతపూర్ అన్నప్పుడు ఈ ఈజ్ స్టేయింగ్ ఎట్ రామంతపూర్ అనాలి. అంటే మొత్తము పార్ట్ అంటే హైదరాబాద్ అనేది మొత్తము అన్ని స్ట్రీట్స్ అన్నీ కలిపితే ఏర్పడేది హైదరాబాద్. కానీ అందులో భాగాలు చూపెట్టినప్పుడు విద్యానగర్, రామ్నగర్ ఇట్లా చెప్పినప్పుడు మనం ఎటు వాడాలి అందులో భాగాన్ని. నేను 2 రోజుల్లో తిరిగి వస్తాను. 2 రోజుల్లో ఇన్ 2 days. తిరిగి వస్తాను అనేది ఫ్యూచర్ కాబట్టి ఐ షల్ కమ్ బ్యాక్ ఇన్ 2 days. వారం రోజుల్లో తిరిగి హైదరాబాదుకు రానున్నారు అంటే ఫ్యూచర్. రిటర్న్, రానున్నారు, అతడు హైదరాబాదుకు తిరిగి రానున్నాడు. హీ విల్ రిటర్న్ టు హైదరాబాద్ ఇన్ ఏ వీక్, వారం రోజుల్లో. ఒక పుస్తకం సెల్ఫ్లో ఉంది. సెల్ఫ్ అనేది మొత్తం భాగం. సో ఇన్ ద సెల్ఫ్ అనాలి. ఓకే, ఏ బుక్ ఈజ్ ఇన్ ద సెల్ఫ్. కొన్ని పండ్లు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఫ్రిడ్జ్లో, ఇన్సైడ్. సమ్ ఫ్రూట్స్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్. అలాగే లక్షెట్పేటలో పనిచేస్తున్నాడు. అతను ఎక్కడ? లక్షెట్పేట, ఒక ఊరిలో ఒక భాగం. సో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ లక్షెట్పేట్. ఆమె 2012లో జన్మించింది. ఇక్కడ హియర్ కాబట్టి షీ వాజ్ బార్న్ ఇన్ 2012. జన్మించింది అంటే పాస్ట్ టెన్స్, టైం ట్యాగ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ అవుతుంది. గోపి ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. గోపి వర్క్స్ ఇన్ ఏ షాప్. దుకాణంలో పనిచేస్తున్నాడు, వర్క్స్ ఇన్ ఏ షాప్. పొద్దున్నే లేస్తాను. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే లేస్తాను. రాజు ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. రాజు ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్. రాజు ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్. వేసవిలో వెళ్ళాడు. హీ వెంట్ ఇన్ సమ్మర్. ఆమె పట్టు వస్త్రాలు ధరించింది. షీ వాజ్ డ్రెస్డ్ ఇన్ సిల్క్. బ్లూ జీన్స్లో స్మార్ట్గా కనిపిస్తున్నాడు.
హీ లుక్స్ స్మార్ట్ ఇన్ బ్లూ జీన్స్. ఆకుపచ్చ చీరలో కలర్ఫుల్గా కనిపిస్తుంది. షీ లుక్స్ కలర్ఫుల్ ఇన్ గ్రీన్ సారీ. ఇన్ గ్రీన్ సారీ. జేబులో పెన్ను ఉంది. జేబులో ఇన్సైడ్. ఏ పెన్ ఈజ్ ఇన్ ద పాకెట్. 10 రోజుల్లో తిరిగి వస్తాను. ఐ షల్ రిటర్న్ ఇన్ 10 days. ఇన్ 10 days. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేస్తాము. వీ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 1 week. వీ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 1 week. ఇన్ ఎక్కడ వాడతాం? పెద్ద పెద్ద ప్రాంతాల ముందు, నెలల ముందు, సంవత్సరాల ముందు, డ్రెస్ల ముందు, కాలాల ముందు ఇన్ వాడతాము. ఇన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ లార్జ్ ఏరియాస్, మంత్స్ ఇన్ అడ్వాన్స్. చెప్పాము. పెద్ద పెద్ద పట్టణాల ముందు, ప్రాంతాల ముందు, నెలల ముందు, సంవత్సరాల ముందు, డ్రెస్ల ముందు, కాలాల ముందు ఇన్ వాడాలి. ఇన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ లార్జ్ ఏరియాస్, మంత్స్ ఇన్ అడ్వాన్స్, ఇయర్స్ బిఫోర్, బిఫోర్ డ్రెస్సెస్, బిఫోర్ పీరియడ్స్. మంచం మీద, నగదు రూపంలో, భవిష్యత్తులో, హెలికాప్టర్లో, సీరాలో, వార్తాపత్రికల్లో, ఢిల్లీలో, గతంలో. ఇన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ లార్జ్ ఏరియాస్, మంత్స్ ఇన్ అడ్వాన్స్, ఇయర్స్ బిఫోర్, బిఫోర్ డ్రెస్సెస్, బిఫోర్ పీరియడ్స్. మంచం మీద, మంచంలో, నగదు రూపంలో, భవిష్యత్తులో, హెలికాప్టర్లో, సిరాలో, వార్తాపత్రికల్లో, ఢిల్లీలో, గతంలో, ఆకాశంలో, టాక్సీలో, చుట్టుపక్కల. నమ్మండి, ఆత్మవిశ్వాసం, ఆనందంలో మునిగిపోతారు. నమ్మకంతో పెట్టుబడి పెట్టండి అనే ఆసక్తికరమైనటువంటి పదాలు. పేదవారు నమ్మకంతో ఇందులో పాల్గొంటారు. ఇలాంటి పదాలు. ఇన్ బెడ్, ఇన్ క్యాష్, ఇన్ ద ఫ్యూచర్, ఇన్ హెలికాప్టర్, ఇన్ ఇంక్, ఇన్ ద న్యూస్ పేపర్, ఇన్ ఢిల్లీ, ఇన్ ద పాస్ట్, ఇన్ ద స్కై, ఇన్ ద టాక్సీ, అరౌండ్ ఇన్, బిలీవ్ ఇన్, కాన్ఫిడెన్స్ ఇన్, డిలైట్ ఇన్, ఫెయిత్ ఇన్, ఇన్వెస్ట్ ఇన్, ఇంట్రెస్ట్ ఇన్, పూర్ ఇన్, ట్రస్ట్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్. ఇలా ఇన్ ఉపయోగించే పద్ధతులను నేర్చుకున్నాము.